ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందడమే ధ్యేయంగా ప్రచారంలో జోరును చూపుతున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. రాజస్థాన్ లో అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో మెజార్టీ సీట్లలో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పలు అంశాలు కీలకంగా మారనున్నాయి. కాంగ్రెస్ బీజేపీల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక అంశాలేంటి? ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఆ 5 అంశాలు అనుకూలించాల్సిందేనా? రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ ఉండడంతో ఇరు పార్టీలకు చెందిన నేతలు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి 5 కీలక అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పేపర్ లీక్, ఉచితాలు, ప్రధాని మోదీ ఫ్యాక్టర్ వర్సెస్ సీఎం ఫేస్, రాజ్పుత్ గుజ్జర్ల ఓట్లు, హిందుత్వం ఈ 5 అంశాలు ప్రధాన పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రాజస్థాన్లో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల తర్వాత ఓటమి పాలు కావడం 3 దశాబ్దాల నుంచి సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇతర అంశాలతో పాటు సానుకూల అంశాల్లో కూడా అది కూడా ఒకటని బీజేపీ భావిస్తుండగా, ఉచిత హామీలతో ఆ సంప్రదాయాన్ని ఈసారి తిరగరాస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఈసారి ఉచితాల సంఖ్యను రెట్టింపు చేసింది. అది కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందిస్తుందని ధీమాగా ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం కీలక పాత్ర పోషించనుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం అశోక్ గెహ్లాట్ ప్రాతినిధ్యం వహిస్తున్న జోధ్పూర్ జిల్లాలోని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 4 ఏళ్లలో 18 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. అవి తమ కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీశాయనే భావన యువతలో కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు చేసింది. ఆ తర్వాత నుంచి బీజేపీ శ్రేణుల్లో జోరు పెరిగింది. ఈ వ్యవహారంలో పెద్ద నేతల హస్తముందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ వ్యవహారం కాస్త ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. 2018 ఎన్నికల్లో రాజ్పుత్లు బీజేపీని దూరం పెట్టగా, గుజ్జర్లు కాంగ్రెస్కు జైకొట్టారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో విజయం సాధించి అధికారం చేపట్టింది. 2018లో వసుంధరా రాజే పట్ల మేవార్కు చెందిన రాజ్పుత్లు అసంతృప్తితో ఉండగా, సచిన్ పైలట్ సీఎం అవుతారని భావించి తూర్పు రాజస్థాన్లో గుజ్జర్లు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. తూర్పు రాజస్థాన్లో కాంగ్రెస్ హవా, మేవార్లో బీజేపీ బలం కొంత తగ్గడం కాంగ్రెస్కు మెజారిటీని తెచ్చిపెట్టాయి. కానీ ఈసారి ఆ 2 అంశాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రాజ్పుత్ల మద్దతు సాధించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, పార్టీలో సచిన్ పైలట్కు అవమానం జరిగిందని భావిస్తోన్న గుజ్జర్లు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. జయపుర నుంచి పోటీ చేస్తున్న రాజకుటుంబానికి చెందిన ఎంపీ దియా కుమారి బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్నారు. మేవార్, మార్వార్కు చెందిన రాజ్పుత్ నేతలను పార్టీలో చేర్చుకోవడంలో దియా కుమారి కీలక పాత్ర పోషించారు. వారి రాకతో 2018లో పార్టీకి జరిగిన నష్టం కొంతమేర తగ్గుతుందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాలు కూడా గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల కుటుంబ హామీ, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉచిత వైద్యం, మందులు ఇవ్వడంపై గెహ్లాట్ ప్రభుత్వం ప్రజల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. బీజేపీ గెలిస్తే ఈ పథకాలను ఆపేస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ హామీలపై గ్రామీణ ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఇవే కాకుండా సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవలే మరో 7 ఉచితాలను కొత్తగా ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి 10,000, ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ల్యాప్టాప్ లేదా ట్యాబ్, ఉద్యోగులకు పాత పింఛన్, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వంటి హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ఆ హామీలపై స్పందించేందుకు పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ నేతలు గెహ్లాట్కే గ్యారంటీ లేనప్పుడు ఆయన హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని ఎద్దేవా చేస్తున్నారు. రాజస్థాన్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ లేదా
బీజేపీలలో ఎవరికీ స్పష్టత లేదు. ప్రధాని మోదీ పేరుతో బీజేపీ నాయకులు ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ నుంచి సీఎం అశోక్ గెహ్లాట్ అన్నీ తానే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2018 ఎన్నికల వరకు వసుంధరా రాజే బీజేపీకి పెద్ద ముఖంగా ఉన్నారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే టికెట్ కోసమే వసుంధరా రాజే రెండో జాబితా వరకు ఆగాల్సి వచ్చింది. ఈసారి బీజేపీ ప్రచారంలో రాజే పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అశోక్ గెహ్లాట్ సారథ్యంలో ప్రచారం చేస్తుండగా త్వరలోనే సచిన్ పైలట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్లో ఈసారి మోదీ వర్సెస్ గెహ్లాట్ అన్నట్లుగా ప్రచారం సాగుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సీఎం ఎవరైనా మోదీకే తమ ఓటు అని కొందరంటుంటే రాజేను పక్కన పెట్టినందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గెహ్లాట్ పైలట్ మధ్య 5 ఏళ్లుగా కొనసాగిన రాజకీయ ఘర్షణపై ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో ఐక్యతా రాగం వినిపిస్తుండగా పంజాబ్లో మాదిరిగా అంతర్గత పోరు ఆ పార్టీని ముంచుతుందని బీజేపీ శ్రేణులు జోస్యం చెబుతున్నారు. హిందుత్వ అంశం రాజస్థాన్ వ్యాప్తంగా హిందూ ఓటర్లలో అండర్ కరెంటుగా కనిపిస్తోంది. గెహ్లాట్ ప్రభుత్వం ముస్లింలకు అనుకూలమనే వాదన మధ్య బీజేపీ అధికారం చేపట్టాలని భావన హిందూ ఓటర్లలో కొంతవరకు కనిపిస్తోంది. ఉదయ్పూర్లో జరిగిన కన్హయ్యలాల్ హత్యను ప్రధానంగా భావిస్తున్నారు. శాంతియుతంగా ఉండే రాజస్థాన్లో అలాంటి ఘటనలు జరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమన్న అభిప్రాయం హిందూ ఓటర్లలో ఉంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ అవినీతి అంశంపై గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడం వల్ల కొత్త చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు పైలట్ దీక్షను సమర్థించుకుంటున్నారు. అవినీతిపై దర్యాప్తు జరగాలని పైలట్ డిమాండ్ చేశారు తప్ప గెహ్లాట్కు వ్యతిరేకంగా పోరాడలేదని వారు చెబుతున్నారు. రాజస్థాన్ పోలీసులు విచారణలో సీఎంకు ఎలాంటి సంబంధం లేదని తేలిందని గుర్తు చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు ఈ వాదనను తిప్పికొడుతున్నారు. ఏ తప్పు చేయకుంటే ఈడీ దాడులకెందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు సర్వసాధారణమే అయినప్పటికీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కీలక అంశాలు ఏ పార్టీకి కలిసి వస్తే ఆ పార్టీదే అధికారమనే అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు కాంగ్రెస్ రెట్టింపు సంఖ్యలో ఉచితాలు ప్రకటించగా గత ఎన్నికల్లో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తుంది.